నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గిరిజనులు ఎక్కడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని, వారికి అందాల్సిన రాజ్యాంగ హక్కులు సక్రమంగా అందుతున్నాయో లేదో యంత్రాంగం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల భోజిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిందన్ కిర్పోన్కర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గిరిజన సంక్షేమ పథకాల అమలు సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్టీలపై దాడుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి ఆదేశించారు. ఉద్యోగాల్లో వేధింపులు, బోగస్ సర్టిఫికేట్లు, అక్రమ సంఘాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్కూళ్లలో డ్రాప్అవుట్స్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఉపాధి హామీ కార్మికులకు సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఆర్ఓ లక్ష్మణమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు క్షయవ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 77 పంచాయతీలను గుర్తించి టీబీ నిర్మూలనకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 506 టీబీ కేసులు చికిత్సలో ఉన్నాయని, టీబీ మరియు టీబీ హెచ్ఐవి కేసులు కూడా గుర్తించినట్లు తెలిపారు. క్రమం తప్పకుండా 6 నెలలు మందులు వాడితే టీబీ పూర్తిగా నయం అవుతుందని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ టి శ్రీకాంత్ మాట్లాడుతూ రోగులు పోషకాహారం తీసుకోవాలని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తూ ఈ సందర్భంగా 100 మంది టీబీ రోగులకు పోషకాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, రిమ్స్, జెమ్స్ ఆసుపత్రుల నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మరియు టీబీకి సంబంధించి మనకి టీబీ సూపర్వైజర్లు ఉన్నారు, ట్రూనాట్ మిషన్స్ ఉన్నాయి, టీబీ సూపర్వైజింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అన్ని రకాలుగా మనం 9 యూనిట్లు మనకి జిల్లాలో టీబీకి సంబంధించిన యూనిట్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల పరీక్షలు మనకి జరుగుతాయి. సో మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా మీకు కానీ మీ దగ్గరలో పక్కన ఎవరైనా మీరు గమనిస్తే వారిని ఖచ్చితంగా ఈ టీబీ సెంటర్కి రిఫర్ చేసి, లేదు మనకి కొత్తగా ఆమదాల వలసకు ఒకటి మరియు మనకి పాత తెక్కలకు ఒకటి 2 స్కాన్ ఎక్స్రే మిషన్లు వచ్చాయి. ఈ ఎక్స్రే మిషన్లు మనము తీసుకొని వెళ్ళి మొబైల్ ఎక్స్రే మిషన్ రేపు జైల్లో మనం అందరినీ కూడా స్క్రీనింగ్ చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 2 మొబైల్ కొత్త ఎక్స్రేలతో కూడా మనం ప్రతి వారిని స్కాన్ చేసి వారికి కావాల్సిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇచ్చి ఎస్సీ కమిషన్ 59 ఉపకులాలకు రక్షణ కవచంలా పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావడ సీతారాం తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఎస్సీల సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని, వాటిని పరిశీలించి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. భూ సమస్యలు, అవుట్సోర్సింగ్లో రోస్టర్ అమలు లోపాలు, అట్రాసిటీ కేసులలో ఆర్థిక సహాయం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం గాలి, నీరు, రహదారులు నిరోధించరాదని, ఆ చట్టం అమలు ద్వారా భూ సమస్యలు పరిష్కరించినట్లు వివరించారు. దళిత నాయకులు గోకర్ల నారాయణరావు, డి గణేష్, కల్లేపల్లి రాజగోపాలరావు తదితరులు దళితులపై దాడులు, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, కార్పొరేషన్ రుణాలు, సంక్షేమ వసతి గృహాలు, శిక్షణ కార్యక్రమాలపై సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె వినాయకం, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు, రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ వై యశోదలక్ష్మి, దళిత నాయకులు టైక్వాండో శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా, విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో తిరిగి దళితుల పట్ల ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ప్రభుత్వ అధికారులతో ఈవినింగ్ టైం రివ్యూస్ పెట్టుకొని జెన్యూన్గా ఉన్నటువంటివి తక్షణమే మాకు న్యాయం చేశాం.
తర్వాత కోర్టులో ఏమైనా ఉన్నా సరే కమిషన్ డైరెక్షన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆ యొక్క సమస్యల్ని వెంటనే న్యాయం చేయాలని ల్యాండ్ సంబంధించిన అధికారులు ఏవైతే ఉన్నారో అధికారులు చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం రావడం చాలా సంతోషకరం. ఫస్ట్లో టీవీ గారు, ఈశ్వర్ గారు, పెద్ద నాయకులు వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మన రిటైర్డ్ ఎంఆర్ గారు, మా టీచర్ గారు, చాలా మంది పేర్లు చెప్పలేదు అనుకోకండి. ఈ రాంబాబు బాబు గారు, నారాయణ గారు, అలాగే ఇచ్చర్ల నియోజకవర్గం జేబీ అండ్ ఎస్ఎస్ఎల్ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 6 రోజుల నుంచి చాలాసార్లు ఫోన్ చేసి మీరు బాధ్యత తీసుకునే 3 months అవుతున్నారు కదా, మీరు రావాలి మా పిల్లలకి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపై పట్ల కొన్ని జిల్లాలు బాపట్ల, గోజాల, రాష్ట్రంలో దాదాపు 10 ఏరియాలో తిరిగి ఉన్నాం కాబట్టి ఉత్తరాంధ్ర రావడానికి కొన్ని టైం షెడ్యూల్ చక్కగా లేట్ అయింది. అలాగే మన నాగపట్నం నుంచి రామకృష్ణ చాలా మంది చాలా చెప్పారు. పప్పు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఆర్స్లార్ మెటల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగడం శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనడం రాష్ట్ర అభివృద్ధికి సంకేతమని ఆయన తెలిపారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పడనున్న ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్ ద్వారా 1,00,000 మందికి పైగా యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అదనంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం ద్వారా మరో 6,000 ఉద్యోగాల సృష్టి అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, పెట్టుబడులను ఆకర్షించడంలో చేస్తున్న కృషి అమోఘమని ప్రశంసించిన మంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి
ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హుండీలను ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు, అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలోని హుండీలను తెరుస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 149 అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు 30, పంచాయతీరాజ్ 17, వ్యవసాయ శాఖ 16, పేదరిక నిర్మూలన సంస్థ 13, మున్సిపల్ కార్పొరేషన్ 11, ఏపీ ఈపీడీసీఎల్ 11, సర్వే 9, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, రూరల్ డెవలప్మెంట్ 5, ఆర్డబ్ల్యూఎస్ 5, అటవీ శాఖకు 2 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి జయదేవి తదితరులు పాల్గొన్నారు. శుభదిన భోజన్ కార్యక్రమం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాజీవ్ కాలనీలో విద్యార్థులకు ప్రత్యేకంగా పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఆర్ వరలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, కనుగలవానిపేటకు చెందిన ఇప్పిలి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు విద్యార్థులకు స్వీట్లు, అరటి పండ్లు, వాటర్ మెలన్ పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారి సేవలను అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అరసవెల్లిదేరలోని శ్రీ రమి తిరుమల ఆలయంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కర్రె రంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు తమ గోత్ర నామాలను ఆలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే భక్తులు స్వామివారికి వస్త్రాలను సమర్పించవచ్చునని తెలిపారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి వసంతరావు, వై వేణు, లక్ష్మి, మల్లేష్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వ వనరుల శాస్త్రీయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జనగణాంకాలే ప్రాతిపదిక అని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి స్వప్నిందన్కర్ పొన్కర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జనగణన 2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచికగా తేదీగా తీసుకొని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. జిల్లాలో ఈ శిక్షణను 2 విడతల్లో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో 34 మంది ఫీల్డ్ ట్రైనర్లు, 2 మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తుండగా రెండవ విడతలో మరో 36 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సెషన్స్ ప్రక్రియ ప్రధానంగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్, పాపులేషన్ ఎన్యూమరేషన్ అనే 2 కీలక దశల్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బీవీఎల్ సాయిశేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివకుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రైతన్న మీకోసం డోర్ టు డోర్ కార్యక్రమం సోమవారం సాయంత్రం నగరంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు గొండు స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జల్లెపల్లి రామారావు, కూటమి నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం బొందులీపురానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ధర్మవరపు నీలకంఠేశ్వరరావు శ్రీకాకుళం కేంద్ర ఆసుపత్రి రిమ్స్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న నిత్య అన్నపూర్ణ సేవకు 10,000 రూపాయల విరాళంను జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావుకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దాతను అభినందిస్తూ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు స్ఫూర్తితో 2012 ఉగాది పర్వదినాన ప్రారంభించిన ఈ మహోన్నత సేవా కార్యక్రమం దాతల సహాయంతో నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు.
రోగుల సహాయకులకు మధ్యాహ్నం రాత్రి సుమారు 500 మందికి ప్రతిరోజు అందించే ఈ నిత్య అన్నదాన పథకంతో పాటు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, క్షయ రోగులకు, దీర్ఘకాలిక రోగులకు అవసరమైన వేడి నీటిని అలాగే మినరల్ వాటర్ను కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ వృద్ధులకు ఎచ్చర్ల మండలం జరజాం గ్రామం, ఎచ్చర్ల గ్రామాలలో ప్రతిరోజు ఆటో వాహనం ద్వారా రుచికరమైన భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, సెక్రటరీ కిల్లాన ఫల్గుణరావు, పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పారిశ్రామిక కళ సాకారం అవుతుందని టీడీపీ సీనియర్ నాయకుడు విశ్రాంత తహసీల్దార్ పేడాడ జనార్దన్ రావు తెలిపారు. నక్కపల్లిలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో ఏర్పడనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 60,000 మందికి ప్రత్యక్షంగా, మరో 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పోలవరం నీటి సరఫరా, విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి మౌలిక వసతులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనున్నాయని అన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సనపల రామణరావు, కంచరాల మురళీధర్, సీపాన వెంకట్రావు, కోన అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడిని తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవికాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన, ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.